మట్టి వినాయకుడినే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. మన మట్టి గణపయ్య సిరీస్ లో ఇది 3వ పార్ట్. ఇప్పుడు చేతులు, చెవులు, కిరీటం ఎలా పెట్టుకోవాలో చూద్దాము. వీలైతే పుల్లలు గుచ్చుకోండి, లేకపోతే ఇలా పడిపోతాయి. నేను 4 చేతులు పెడదామని పెట్టాను. ఆ తర్వాత చిన్న 2 బాల్స్ లాగా చేసుకొని చెవుల్లాగా పెట్టేసుకోవాలి. పుల్లన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కిరీటం పెడదామని ఇలా స్టార్ట్ చేశాను. చిన్నట్టుగా కిరీటం తయారు చేసుకోండి. నేను ఇలా డిజైన్ లాగా చేద్దామని కిరీటం లాగా పెడుతున్నా. మీరు ఇంట్లో ఎప్పుడైనా మట్టి గణపతిని చేసి ఇలా పూజించారా? కామెంట్లో చెప్పండి. అలాగే మా శివలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కాలెందుకో సైడ్కి కాకుండా కిందకి పెడితే బాగుంటుందని కిందకి పెట్టాను. 4 చేతులు పెట్టడం వల్ల బరువు అయింది, అందుకే పడిపోతున్నాయి. అందుకని 2 చేతులు తీసేశాను వెనుకవి. ఇంకా 2 చేతులతోనే తయారు చేద్దామని ఫిక్స్ అయ్యా. కాళ్ళకి పుల్లలతో ఇలా గీతలు గీసుకొని వాటర్ తో ఫినిషింగ్ ఇవ్వాలి. దంతాలు ఎలా పెట్టానో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.